ఐఎన్ఎస్ తమల్ ఒక రకంగా చెప్పాలంటే విదేశీ సేకరణకు ముగింపు పలుకుతూ పూర్తి స్వదేశీ నిర్మాణ శకానికి ఒక వారధి లాంటిదన్నమాట. సరిగ్గా చెప్పారు. ఇది మారుతున్న ఇండో రష్యన్ రక్షణ బంధానికి, అలాగే హిందూ మహాసముద్రంలో మన నౌకాదళ శక్తికి కూడా నిదర్శనం. నిజమే. అయితే ఇక్కడ భవిష్యత్తుకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న కూడా ఉంది. ఏమిటది? రాబోయే రోజుల్లో ఈ రష్యన్ డిజైన్ ఆధారిత నౌకలు, అంటే తల్వార్ నుంచి తమల్ వరకు ఉన్నవి, ఇంకా మన పూర్తిగా స్వదేశీ నౌకలు, నీలగిరి లాంటివి, ఇవన్నీ కలిసి పనిచేయాలి కదా. అవును, కలిసి పనిచేయాలి. మరి అలాంటప్పుడు వేర్వేరు టెక్నాలజీలు, వేర్వేరు నిర్వహణ పద్ధతులు ఉన్న ఈ నౌకల మధ్య సమన్వయం ఎలా ఉంటుంది? వాటిని అప్గ్రేడ్ చేయడం, విడిభాగాలు దొరకడం, ఇలాంటి వాటిల్లో ఏమైనా సవాళ్లు ఎదురవుతాయా? మంచి పాయింట్. అలాగే గోవా షిప్యార్డ్లో ఈ ప్రాజెక్ట్ ద్వారా నేర్చుకున్న పాఠాలు భవిష్యత్తులో మనం చేపట్టబోయే ఇంకా పెద్ద సంక్లిష్టమైన స్వదేశీ ప్రాజెక్టులను ఎలా ప్రభావితం చేస్తాయో కూడా చూడాలి. నిజమే. వేరువేరు సిస్టమ్స్ను ఇంటిగ్రేట్ చేయడం, వాటిని లాంగ్ టర్మ్లో మెయింటైన్ చేయడం ఎప్పుడూ ఛాలెంజింగే. బహుశా దీనిపై భవిష్యత్తులో మరింత స్పష్టత వస్తుందేమో. ప్రస్తుతానికి ఐఎన్ఎస్ తమాల్ ప్రాముఖ్యతను ఇంత వివరంగా విశ్లేషించినందుకు ధన్యవాదాలు. మీకు కూడా. ఈనాటి ఈ చర్చను ఇక్కడితో ముగిద్దాం. మరో ఆసక్తికరమైన అంశంతో త్వరలోనే కలుద్దాం.